సార్ నా పేరు అలెక్స్. పెరల మీద బయటకు వచ్చాను, సంతకం పెట్టడానికి వచ్చా. పాత మర్డర్ కేసు. లోపల ఎస్ఐ సార్ని కలిసి సంతకం పెట్టిరా. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలెక్స్, జైల్లో ఉన్నట్టుగానే ఇక్కడ మంచివాడిగా ఉండాలి. కేవలం 15 రోజులే ఉన్నాయి, తెలుసు కదా? అర్థమైంది. కేసుతో సంబంధం ఉన్న వాళ్ళతో ఎటువంటి గొడవ పడకూడదు. సరే, సంతకం పెట్టి వెళ్ళు. అలెక్స్, ఏమిటో ఒక ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? ఇది చాలా బాగుంది కదా. హజీనా, ఇక్కడ ఎవరు వచ్చారో చూడు. రా, లోపలికి రా. ఇతనెవరో గుర్తుందా నీకు? లేదు. ఇతనే మన అలెక్స్. ఓ, ఎప్పుడు ఈయన మీ గురించి చెప్తుంటారు. వచ్చి కూర్చోండి. రండి. రా, ఇలా కూర్చో. మాట్లాడుతూ ఉండనే నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. తను మా దూరపు చుట్టాలమ్మాయి. మా బంధువులందరూ మాట్లాడుకుని సడన్ గా ఇలా జరిగిపోయింది. రామ్మా, రా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎందుకు తెలియదు, క్యాథరిన్ అలాగే ఉంది. ఏం చదువుతున్నామ్మా? +1. కత్రినా చనిపోయిన తర్వాత వర్గీస్ పూర్తిగా తాగడం మొదలెట్టాడు. ఇంట్లోనే సారా తయారు చేయడం, తాగడం. ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు. ఆడపిల్ల కదా, అక్కడుంటే మంచిది కాదని ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మాయి బాగానే ఉంది. వాడి ప్రవర్తన వల్లే క్యాథరిన్ గుండె నొప్పితో చనిపోయి ఉండాలి. ఎప్పుడైనా వస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు వస్తుంటాడు. తను చూసి వెళ్ళిపోతాడు. నువ్వు లోపలికి రా. ఇవన్నీ తన పనే. తన కోసం మేం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేశాం. అదిగో వచ్చేశారు స్నేహితులు. సోదరా, జంక్షన్ లోనే తెలిసింది, అందుకని స్ట్రైట్ గా వచ్చేసాము. నా కాలికి దెబ్బ తగిలిన తర్వాత బిజినెస్ అంతా వీళ్లే చూసుకుంటున్నారు. సరే, కాలిప్పుడు ఎలా ఉంది? నడిస్తే కొంచెం నొప్పెడుతుంది. సరే, నేను బయలుదేరతాను. ముందు స్నానం చేయాలి, ఆ తర్వాత వెళ్ళి అబ్బాయిని కలవాలి. ఇంకా నాకు 15 రోజుల టైం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఉంటే చాలు. అయితే మరి ఒక మందు సెటప్ పెట్టేస్తే? ఏదైనా కారణం దొరకాలని చూస్తుంటారు మందు తాగడానికి. కళ్ళొద్దంటే బ్రాంతి తాగదాం.